ఏం జరగబోతుంది అనేది చాలా మందికి ఎవరికాడికి ఊహలు ఉంటాయి. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు, ప్రతి సర్వే చేసే అలవాటు. అసలు ఈ సర్వే సిస్టమ్ రాజకీయాల్లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇక్కడ బలం ఉన్న నాయకుడు ఒకటి సీట్ అడిగితే వాడికి సీట్ తప్పియాలంటే సర్వే ఒకటి చేపిస్తాడు. ఆయన అనుకున్న నాయకుడికి సర్వే తప్పించి నీకన్నా వీడికి బాగా వచ్చిందని చూపిస్తాడు. అంటే వీడికి సీట్ ఎక్కడం కోసం ఈ సర్వే అనేది ఒకటి పెట్టాడు రాజకీయ చంద్రబాబు నాయుడు. ఈ రోజు అదే సర్వే చంద్రబాబు నాయుడు గారి మీద చేపిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండాలని చెప్పి సర్వేలో పెట్టారు. ఇప్పుడు చేపిమన్న సర్వే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళాలని ఉందా, జైల్లోకి వెళ్ళకూడదని ఉందా అంటే ఎక్కువ మంది 80% చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో నీతి గురించి, చంద్రబాబు నాయుడు గారు నోటెంత ఆక్రోశం. ఈరోజు మీరు చూసే ఉంటారు, అందరూ నోటు ఓటు కేసులో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఇరుక్కున్నారు. ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో మరి ఆయన సమకాలీకుడు, ఇద్దరు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆ తర్వాత మరి 35 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు 9.5 సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరం ప్రతిపక్ష నాయకుడిగా, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసి ఉంటారు. ఎంతో అపారమైన అనుభవం ఉంది, వాస్తవమే. ఇంకో పక్కన తెలంగాణ కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరూ చెరొక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఓటు నోటు కేసులో ఇరుక్కుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు నుంచి బయటపడటానికి ఒక అద్భుతమైన స్కెచ్ గీశారు. ఏంటంటే కరెక్ట్గా ఆ మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడే దగ్గరలో ఉన్న మంగళగిరి ప్రాంతంలో సంకల్ప సభ జరిగింది. ఆ సంకల్ప సభలో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఆవేశంతో, ఫ్రస్ట్రేషన్తో, ఎప్పుడు జైల్లో పెడతారో తెలీదు, వెనకమాల పోలీసులు వస్తున్నారో, ఇప్పుడు ఈ మీటింగ్ మాట్లాడి హైదరాబాద్ అయితే ఒక అరెస్ట్ చేస్తారేమో భయంతో ఏం మాట్లాడాడంటే, ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి అండగుండాలా, ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు తమ్ముళ్ళు అండగుండాలా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానన్న మాట మర్చిపోయి తమ్ముళ్ళారా మీ అందరూ నాకు అండగా ఉండేయని అంటున్నాడు. ఆయన మాట్లాడిన మీటింగ్ ఏంటంటే తమ్ముళ్ళారా మీ అందరూ నాకు అండగా ఉండండి అంటున్నాడు. దేనికి అండగా ఉండాలి? 5 కోట్లకి ఎమ్మెల్యేను కొంటే అండగుండమంటావా? లేదు ఈ కేసులో సెంట్రల్ మంత్రి సుజనా చౌదరి ఉన్నాడని అండగుండాలా? లేదు ఈ కేసులో భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి ఈ కేసులో సంబంధం ఉందని చెప్పి అండగుండమంటున్నాడా? దేనికి అండగుండమంటున్నాడండి? ఇంకా ఈయన చూతాడు 2 ప్రాంతాలని రెచ్చగొడుతున్నాడు. దయచేసి మనందరం గమనించాల్సిన విషయం ఇది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగువారు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగువారు, వాళ్ళకి ఏం సంబంధం అండి ప్రజలకి? ఈ ఇష్యూ బిట్వీన్ 2 పార్టీస్, కేసీఆర్ అండ్ టీడీపీ, బిట్వీన్ 2 సీఎంస్, కేసీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు. మీ ఇద్దరికి మీ ఆధిపత్యం కోసం, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చూపించుకోవడం కోసం ఆ రాష్ట్రంలో కొత్త పార్టీ, కొత్త రాష్ట్రం, ఒక ముఖ్యమంత్రి ఏర్పడితే ఇక్కడ నువ్వు గెలిచి 2వ రోజు అక్కడ పోయి వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తుందని ఆయన నచ్చగొట్టావు. 5 సంవత్సరాలు ఎలక్షన్ ఉంటే నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా హైదరాబాద్ పోయి కూర్చొని పద్దాక వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం వస్తుందని వాళ్ళు నచ్చగొట్టాడు. ఆ కేసీఆర్ ఏమో చంద్రబాబు నాయుడు
దగ్గర పనిచేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తక్కువ టమాటా విద్యులని తెలిసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు కేసులు ఎత్తించారు. వీళ్ళిద్దరూ వీళ్ళ ఆధిపత్యం కోసం రెండు రాష్ట్ర ప్రజల సమస్య అని చెప్పి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మనం గమనించాల్సిన అవసరం. ఇంకొకటి, నీతి నిజాయితీ గురించి పదే పదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకి ఫ్లెక్స్లు పెడతారు, సినిమా యాక్టర్లకి ఫ్లెక్స్లు పెడతారు, ఇంకేమైనా నయమానం ఉన్న వాళ్ళకి ఫ్లెక్స్లు పెడతారు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఒక ఐఏఎస్ సిబిఐ ఆఫీసర్కి ఫ్లెక్స్లు పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేమంటే ఆయన జగన్ కేసులో ఉన్న సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారు, నీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఇదే కేసుని నీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ తీసుకొచ్చి నువ్వే స్వయంగా ఎంక్వైరీ చేయించుకో. ఇదే జేడి లక్ష్మీనారాయణ గారు దీంట్లో అవినీతి జరగలేదని చెబితే, ఇదే జేడి లక్ష్మీనారాయణ గారు దీంట్లో అవినీతి లేదని చెబితే ఈ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు మంచిదని నమ్ముతారు. నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయించుకోలేవు? సిబిఐ ఎంక్వైరీ అంటే భయం. దానికి ఇంకోటి సృష్టించాడు, నా ఫోన్ ట్యాప్ జరిగింది అని. నువ్వు ముఖ్యమంత్రివి, కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేయమంటే చేస్తారండి అధికారులు చెప్పరు ముఖ్యమంత్రికి. ఏమంటే ఒక సీఎం ఫోన్ ట్యాప్ చేయాలంటే అనుసరించాల్సిన విధి విధానాలు ఉంటాయి. ఆఫీసులు తెలివి తక్కువ వాళ్ళు కాదు. రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, మంత్రులు చెబితే చేయరు. ఒక సీఎం ఫోన్ ట్యాప్ చేయాలంటే దానికి విధి విధానాలు ఉన్నాయి. ఈరోజు ఒక ఎమ్మెల్యేలో, ఒక మంత్రి, ఒక సీఎం ఫోన్ ట్యాప్ చేయమంటే చేయరు. రేపు పొద్దున ఈ కేసు చుట్టుకొని జైలుకి వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఫోన్ ట్యాప్ జరగల. బ్రోకర్ ఫోన్లో మాట్లాడి చంద్రబాబు నాయుడు దొరికిపోయారు. అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ జరిగిందని చెబుతున్నారు. ఓకే, 2 రోజుల్లో అది కూడా తెలిసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పకుండా చెప్పాడు. ఆయన చెప్పిన ఏమీ అమలు చేయాలి. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అంటున్న మాట గుర్తుకొస్తుంది. తెలంగాణ సమితి అనే పార్టీ తెలంగాణ కోసం ఆవిర్భవించిన పార్టీ. ఆ పార్టీకి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశాడు అని చెబుతున్నాడు. ఒక నిమిషం అది పక్కన పెడతాం. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితితో తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది ఎవరయ్యా? నువ్వు కదా. తెలంగాణ రాష్ట్ర సమితిని ఎలక్షన్స్ లో సీట్లు పంచుకొని మీరు ఉమ్మడిగా పోటీ చేసి మహాకూటమైన ఓ పేరు పెట్టుకొని ఎలక్షన్స్ లో పోటీ చేసే ప్రజలు చేత్కరిస్తే అటు తెలంగాణలో పోయి ఇటు ఆంధ్రాలో పోయి ఆ రోజు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రెండో రోజే నా ఓటమి కారణం టీఆర్ఎస్ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారు తిట్టి తిట్టకుండా తిట్టాడు. ఏమని తిట్టాడు అనేది ఒకసారి చూడండి మీ అందరూ. నీతి లేని పార్టీ బీజేపీ బాబు. అరే ఇట్లా చూడండి మీ అందరూ. నీతి లేని పార్టీ బీజేపీ బాబు. ఇది నా సొంత కవిత్వం కాదు, ఇది నేను తయారు చేయలే, స్వయంగా పేపర్లో వచ్చినాయి. బీజేపీకి రాదు ఓటే మాకండి చంద్రబాబు. ఇది మోడీపై రాజీ లేదు.
మోడీపై రాజీ లేదు. మోడీని మార్చాలి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో తీర్మానం. మోడీని మార్చాలి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో తీర్మానం. స్వయంగా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ గోత్రా ఇష్యూ జరిగినాక తిట్టిని తిట్టకుండా తిట్టాడు మోడీ. ఆఖరికి ఏమన్నాడంటే, నేనైతే మోడీని దేశ బహిష్కరణ చేస్తానని చెప్పాడు. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు బీజేపీతో పొత్తు పెట్టుకోవటమేనని చెప్పాడు. ఈరోజు మొన్న ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల ఆదరణకి తట్టుకోలేక మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈరోజు మోడీ దగ్గరికి కేసీఆర్ ఉచ్చులో ఇరుక్కొని మోడీ రెండు కాళ్ళు పట్టుకుంటుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అప్పుడు దాకా ముఖ్యమంత్రి ఉన్న రాజశేఖర రెడ్డి గారు దేవుడు మహానుభావుడు అని చెప్పిన అదే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆ కుటుంబాన్ని తొక్కడం కోసం అని చెప్పి ఈ కేసులన్నీ బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా బదనాం చేయడం కోసం అని చెప్పి కేసుల్లో ఇరికిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆఫీస్లో కూర్చొని ఒక 20,000 కోట్లు చూద్దామా 30,000 కోట్లు చూద్దామా అంటే ఒక ఆయన ఇవన్నీ ఎందుకు 1,00,000 కోట్లు అయితే బాగుంటుందని చెబితే అక్కడి నుంచి పట్టాడు 1,00,000 కోట్లు అని. 1,00,000 కోట్లు అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయల్ని ఇక్కడ అవినీతి చేసి పక్క రాష్ట్రంలో పార్టీని బాగు చేసుకుందామని ఎవడు రాకపోతే ఎమ్మెల్యేలు కొనుక్కుందామని చెప్పి నువ్వు చేస్తున్నది ఈ రెండింటిని మనం ఒక్కసారి పరిశీలిస్తే రాజకీయాల్లో రాజకీయ పార్టీల్లో ఇవాళ ఉన్న లీడర్షిప్ లో ఎవరు మాట మీద నిలబడుతున్నారు, ఎవరు నిజాయితీ ఉంటున్నారు, ఎవరు చెప్పిన దానికోసం ఉంటున్నారు, ఎవరికి ప్రజలకి అండగా చేదోడుగా వాదోడుగా ఉంటున్నాడని తెలిసే ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల చేత పార్టీ నడుపుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పార్టీకి రాబోయే రోజుల్లో తప్పకుండా మన నాయకుడు నాయకత్వంలో మనందరికీ మంచి రోజులు ఉంటాయి. తప్పకుండా మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం గ్యారంటీ. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజల ముంగిట్లో పేదవాడికి అండగా ఉండే బాధ్యత మన అందరిది. కార్యకర్తలు దాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో మీ అందరూ బాగా పనిచేయాలని చెప్పి తప్పకుండా తెనాలి పట్టణంలో ఉన్న మైనారిటీస్ రాబోయే రోజుల్లో మన పార్టీలో ఆహ్వానించే విధంగా మనందరం ప్రోగ్రాం తయారు చేసుకొని ఎక్కడున్నా కూడా ఎవరున్నా కూడా మీరు దుబాయ్ బాబు ద్వారా అలాగే మీరు సమావేశాల ద్వారా నాకు కూడా తెలియజేస్తే తప్పకుండా మనందరం వెళ్ళి పార్టీని బలోపేతం చేసే దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన పెద్ద జిల్లా పార్టీ పెద్దలు మరి రాజశేఖర్ గారికి అలాగే సోదరుడు ముస్తాఫా గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బాబు గారికి మీ కమిటీ ఏదన్నా ఇప్పుడు ఆ మైనార్టీ కమిటీ మొత్తం బాబు చదువుతాడు. వాళ్ళందరూ వచ్చి ముందు నుంచుంటే ప్రమాణ స్వీకారం చేద్దాం.